హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? రాఖీ పండుగ, వరలక్ష్మి వ్రతం బాగా చేశారా ఫ్రెండ్స్? నేనైతే బాగా చేశాను. మీరు కూడా బాగా చేశారని నేను అనుకుంటున్నాను. అయితే ముందు వీడియోలో బోటెక్ స్టైల్లో స్టిచ్చింగ్ చూపిస్తానన్నా కదా, ముందు అప్లోడ్ చేసిన దాంట్లో జాయింట్ చేసిన వీడియో, కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి బోటెక్ స్టైల్ మనం స్ట్రైట్గా పట్టేసుకొని 4 అంగుళాలు టక్స్ వేసుకోవాలి. అంటే మనం నడుము పట్టి కుట్టక ముందు 4 అంగుళాలు టక్స్ వేసుకోవాలి అటు ఇటు. ఆ తర్వాత నడుము పట్టి కుట్టేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో తెలుసుగా ఫ్రెండ్స్? స్ట్రైట్గా సింపుల్ మెథడ్లో షోల్డర్ మధ్యలో పట్టేసుకొని వేసుకోవాలి. అలా నడుము పట్టి కుట్టాలి. మామూలుగా అయితే నడుము పట్టి పైన అవి టక్స్ వస్తాయి. ఇప్పుడు మనం బోటిక్ స్టైల్లో కుడితే టక్స్ పైన నడుము పట్టి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కూడా షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి మ్యాక్సిమం. అయితే వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందా అని చూసుకొని చెక్ చేసుకోవాలి. అంటే కట్ చేసేటప్పుడే పెట్టుకోవచ్చు, కానీ నేను కుట్టేటప్పుడు పెట్టేసుకుంటాను. 2 అంగుళాలు ఉంది, 2 అంగుళాలు పెట్టాను. నెక్స్ట్ ఎదురు డాట్ వేసాక సైడ్ డాట్, ఉక్సులు పట్టి వైపు డాట్ వేసా. ఇప్పుడు సంగ డాటు. నేనేమి టిక్ చేయను ఫ్రెండ్స్, డైరెక్ట్గా మినిమంగా ఉజ్జాయింపు ఒక టక్స్ వస్తే మ్యాక్సిమం వచ్చేసిద్ది. అదిగోండి ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. అంతే, సేమ్ మీరు కూడా అలానే ట్రై చేశారనుకో వచ్చేసిద్ది. ఇప్పుడు బోటెక్ స్టైల్లో షేప్ పట్టి ఎలా అంటే, మనం బ్లౌజ్ పీస్ అనేది పైకి పెట్టుకోవాలి, లైనింగ్ పీస్ అనేది లోపల వైపు రావాలి. పై వైపు నుండి జాయిన్ చేసి, అలా జాయిన్ చేశాక ఇప్పుడు మనం పై నుండి ఫోల్డింగ్ అలా చుట్టేసుకోవాలి. పై పార్ట్ అంతా అలా చుట్టేసుకొని మనం కుట్టిన దగ్గరికి లైనింగ్ పార్ట్ అనేది రావాలి. షేప్ ముక్క అనేది లైనింగ్ 2 జాయింట్ చేయాలి. మనం బ్లౌజ్ పీస్ జాయిన్ చేసాం కదా, ఇప్పుడు లైనింగ్ పీస్ జాయిన్ చేసి అలా కుట్టిన తర్వాత లోపల నుంచి బయటికి రావాలి. అంటే తిరగలు కుడతాం కదా, ఇప్పుడు పై వైపుకి వస్తుంది. అప్పుడు ఖర్చు అనేది పైకి కనిపించదు. సేమ్ ఇంతే బోటెక్ స్టైల్లో కూడా కుట్టేది. కాకపోతే అదే ఆడవాళ్ళు ఇంట్లో కుట్టారనుకో బోటెక్ స్టైల్ అంటారు, అదే బోటెక్ షాప్లో కుట్టారనుకో ఫ్రెండ్స్ బోటెక్ స్టైల్ అంటారు. అంతే, ఏం లేదు. మనం ఇప్పుడు కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వాళ్ళ బ్లౌజ్కి కరెక్ట్గా ఉందా లేదా అని. ఉన్న తర్వాత మనం ఇప్పుడు ఇది ఏమిందంటే పై వైపు లోపల వైపు నుంచి వేసేది కాజాల పట్టి అని చెప్పాక ఫ్రెండ్స్, రివర్స్ పెట్టేసి కాజాల పట్టి వేయాలి. బ్లౌజ్ పీస్ ముక్క లైనింగ్ ముక్క పెట్టేసి నేను జాయిన్ చేసేస్తున్నాను. అదే లేకపోయిందనుకో ఫ్రెండ్స్, లైనింగ్ ముక్క పెట్టేసానా కాజాలు పెట్టి వేసేయచ్చు. ఇప్పుడు అలా ఫోల్డింగ్ చేసేసి, ఎప్పుడైనా కాజాలు పెట్టి కొంచెం మందంగా ఉందనుకోండి చాలా నీట్గా ఉంటుంది. అలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలా కుట్టేసిన తర్వాత కత్తెర పెట్టి కట్ చేసుకొని కింద రఫ్ లాగాలి కాజాల పట్టీకి. ఆ నెక్స్ట్ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని మళ్ళీ రెండో స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఉక్సులు పట్టీ వైపు కుట్టేశాను. అంటే ఒకటే చూపించాను ఫ్రెండ్స్, వీడియోలో ఎంత అయిద్దని. ఉక్సులు పట్టీ కూడా సేమ్ అంతే. ఉక్సులు పట్టీ పై వైపు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పై వైపు కుట్టి లోపల వైపుకి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకోవటమే. బ్యాక్ సైడు రివర్స్ పెట్టేసుకొని జాయిన్ చేయాలి. వీడియో లెంత్ అవుతుందని నేను తగ్గించేసి అలా సింపుల్గా స్పీడ్గా పెట్టేసి స్పీక్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ పొద్దున వీడియో ఇచ్చాననుకోండి ఈవినింగ్ ఎక్కుతుంది నెట్ కదా, అందుకని. అప్పుడు సమానంగా ఉందా లేదా అని చూసి మన సంక సైడ్ షోల్డర్ వైపు నుంచి కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ముందు వీడియోలలో చూపించా కదా ఫ్రెండ్స్, సేమ్ అంతే. మనం బ్యాక్ ఎటుంది, ఫ్రంట్ ఎటుంది, అంటే ఫ్రంట్ పార్ట్ ఎటుందా అంటే మనం లోతు హ్యాండ్ తీసుకుంటాం కదా, సేమ్ అలా మనం పెట్టేసుకొని ఎటు సైడ్కి వస్తుందని మధ్యలో నుంచి షోల్డర్ మధ్యలో నుంచి జాయిన్ చేయాలి. ఇదనే కాదు ఫ్రెండ్స్, డ్రెస్ అయినా కానీ ఫ్రాక్స్ అయినా కానీ అలా జాయిన్ చేసామనుకోండి, ఎక్స్ట్రా పీసులు వచ్చాయనుకో 2 వైపులు పడతాయి. అదే ఎక్స్ట్రా వచ్చిన సైడ్కి వచ్చేసి కట్ చేయొచ్చు. మధ్యలో నుంచి జాయిన్ చేస్తే మన షోల్డర్ దగ్గర జాయింట్లు కరెక్ట్గా పడతాయి, అందుకని అలా.
అలా షోల్డర్ జాయింట్ చేసేసుకొని సరి చేసుకుంటూ కుట్టాలి. మళ్ళీ మనం చూసుకోకుండా కుట్టామనుకోండి ముడతలు పడుతుంటాయి. మళ్ళీ క్లాత్ అనేది పడిందనుకోండి మడత పడ్డట్టుగా స్టిచ్చింగ్ అనేది సరిగ్గా బాగోదు నీట్‌గా. మన దగ్గర ఉన్న చిన్న మిషన్ అయినా గానీ మనం కుట్టే విధానానికి కస్టమర్లు వస్తారు. అంత నీట్‌గా బాగా స్టిచ్చింగ్ వస్తది. అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెడ పట్టీలు ఎయలేదు. అలా క్రాస్‌గా కట్ చేసి పెట్టేసాను. క్రాస్‌గా పెట్టుకోవాలి. మన దగ్గర లైనింగ్ ముక్కున్నా గానీ, ఏదైనా గానీ క్రాస్‌గా పెట్టి కట్ చేసేసుకొని, నేను సేమ్ ఇంకా అలా జాయింట్ చేసేస్తున్నాను. మీకు గూడా ఎక్కువ సేపు వీడియో లెంత్ అయిందనుకో, వినటానికి ఇసుగ్గా ఉంటది గదా! అదే సింపుల్‌గా ప్రాసెస్‌లో చెప్పాననుకో ఈజీగా అయిపోద్దిగా ఫ్రెండ్స్ అందుకు. ఇప్పుడు షేప్ పట్టీలు నేనేమో ఎల్ ఆకారంలో అలానే జాయిన్ చేయనండి. సింపుల్‌గా క్రాస్ కట్ చేసాం గదా! సేమ్ సమానంగా పెట్టేసి పీసులు జాయింట్ చేయటమే. అలా జాయింట్ చేసుకుంటూ కుట్టేశాను. ఎవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరిచ్చే సబ్స్క్రైబు నాకెంతో మోటివేషన్ అయ్యిద్ది. ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తది. అలా ఒక పీస్ ఎమ్మట ఒక పీస్ జాయింట్ చేసి పెట్టేసుకోవటమే. అలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్‌కి ఎలా ఎయాలో చూపిస్తాను. ఎగస్ట్రా మెడపట్టి ముక్కలున్నా ఇబ్బంది లేదు. అదే తగ్గినియనుకోండి మళ్ళీ మధ్యలో ముక్క పెట్టేసుకోవాలి గదా! కాజాలు పట్టి, ఉక్సులు పట్టి సమానంగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మడ్ అలా ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం పైనుండి జాయింట్ చేయాలి ఫ్రెండ్స్. ఖర్చు ఎక్కువ పెట్టుకోకూడదు. హాఫ్ ఇంచు లేదా పావించు పెట్టేసుకొని అలా జాయింట్ చేసి మళ్ళీ లోపల వైపు పెట్టేసుకోవాలి. హాఫ్ ఇంచు పట్టీతో మనం కుట్టిన ఖర్చుని లోపలికి ఫోల్డింగ్ చేస్తూ అలా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి. అలా స్టిచ్చింగ్ చేయటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్లౌజు జాయింట్ చేసుకోవాలి. బ్లౌజ్ జాయింట్ కూడా అంతే. ఏదైనా నేను కొంచెం స్టార్ట్ చేసి ఫ్రంట్ పార్ట్ ఒక పార్టు, షేప్ పట్టి ఒక పార్టు అలా చూపించా ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోలో ఎంత అయిద్ది మనకొచ్చేసరికి జియో నెట్ సరిగ్గా ఉండట్లేదు కాబట్టి స్టెప్ బై స్టెప్ 1 బై 1 ఒక్కోటి చూపించాను. ఇప్పుడు జాయింట్ చేయటం. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విధానం బాగుంటే. అలా మనం బ్లౌజ్‌తో టక్స్ పెట్టేసుకొని సంక దగ్గర, నడుం దగ్గర డాట్స్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు 4, 5 కుట్లేసామనుకోండి, వాళ్ళు ఏమైద్ది లూజ్ అయిందనుకోండి, లూజు అనేది కాదు. లూజ్ అయిందనుకోండి కుట్టేపిచ్చుకుంటారు. అదే టైట్ అయిందనుకోండి కుట్లిప్పదీసుకుంటారు. అదే 2, 3 కుట్లేసాననుకో ఏందమ్మా 2, 3 కుట్లేసావు అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు.